హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంతవరకు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందించేటువంటి డైలీ జాబ్ అలర్ట్స్ క్లాసెస్ కానివ్వండి, ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ కానివ్వండి, లేదా జనరల్ స్టడీస్ క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి, మీకు కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ అన్ని మీరు అప్డేటెడ్గా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జాబ్ అలర్ట్స్ క్లాస్లోకి వస్తే ముందుగా ఈ యొక్క గ్రూప్ సి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఇంటర్ క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ శాలరీ వచ్చేసి మీకు 27,000 వరకు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో గమనించండి, అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రూప్ సి నోటిఫికేషన్ అనేది మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రూప్ సి లెవెల్ 3 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి లెవెల్ 3 కిందకి వస్తుంది. మొత్తం పోస్టులు 15 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అండ్ కేటగిరీ వచ్చేసి యూఆర్ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, అండ్ ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పోస్ట్ అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఇక్కడ 15 అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి నేను తర్వాత చెప్తాను మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ముందుగా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పోస్టులకి. సో ఆ యొక్క టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్లో మనకి జనరల్ నాలెడ్జ్, అనాలిటికల్ అబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజిక్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సో మీరు ముందుగా అప్లై చేసుకునే ముందు ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మిగతా కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారానే యాక్సెప్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆఫ్లైన్ మోడ్ అనేది లేదు. అండ్ ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైతే ఇండియాకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ అప్లై చేసుకోవడానికి వీలు లేదు. అండ్ ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కువగా టైం లేదు కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం ఫీ పేమెంట్ నుంచి ఎక్సెంప్షన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా ఓడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం సో ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్గా ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదంటే మీకు కావాల్సినటువంటి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ వచ్చేసి www.manith.ac.in. సో ఈ యొక్క వెబ్సైట్ నుండి మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఫర్దర్ ఇంకొక వెబ్సైట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, టీచింగ్ రిక్రూట్మెంట్ 2019. అండ్ నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ www.mponline.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ కూడా ఈ యొక్క నేను ఏదైతే సెకండ్ టైం చెప్పానో ఆ యొక్క వెబ్సైట్ నుండి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వెబ్సైట్ నోట్ చేసుకోండి, www.mponline.gov.in అనేటువంటి వెబ్సైట్ నుండి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 16/7/2019 అంటే జూలై 16వ తేదీ నాటికి 28 సంవత్సరాలు మించరాదు. సో 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసి చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఏ మినిమమ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute. సో మీకు ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్ స్పీడ్ అనేది మినిమం 35 words అనేది మీరు పర్ మినిట్కి టైప్ చేసేటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సో ఈ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది మీకు కరెక్ట్గా ఉండి ఇంటర్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ టైపింగ్ స్పీడ్ కనుక మీకు లేదు, తక్కువ ఉంది అనుకుంటే మీరు అప్లై చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి స్కిల్స్ కనుక ఉండి ఉన్నట్లయితే మీకు బెనిఫిట్ అవుతుంది, ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. వెదర్ సెక్షన్ పోస్ట్ ఆర్ నాన్ సెక్షన్ పోస్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రేడ్ పే చూసుకున్నట్లయితే మనకి 5,200 నుంచి 20,200 వరకు శాలరీ అనేది ఉంటుంది. సో ఇంటర్తో పాటు మీకు ఈ యొక్క కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్తో మనకి ఇంత మంచి శాలరీ జాబ్స్ అనేది చాలా రేర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు, అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 5 years అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి టెస్ట్ ఉంటుంది, లేదా టెస్ట్ లేదంటే మీకు ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు ఈమెయిల్కి టెస్ట్ డీటెయిల్స్ అనేది లేదా ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క డీటెయిల్స్ని మీరు చెక్ చేసుకొని టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీరు ఒకవేళ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు మళ్ళీ ఈమెయిల్కే కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. సో మీకు అప్డేటెడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకునేటువంటి ముందు ఇక్కడ కొన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి ఇచ్చారు, చూసుకొని ఒకసారి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. నేను కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. వెదర్ ఆల్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ హ్యావ్ బీన్ ఫిల్డ్ అప్ కరెక్ట్లీ. సో మీరు ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క సర్టిఫికెట్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మళ్ళీ మీరు అప్లికేషన్స్లో ఫిల్ చేసేటువంటి డీటెయిల్స్ కనుక ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేయాలి అంటే ముందుగానే జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవడం మంచిది. అండ్ స్కాన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్, మీకు మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అంటే ఇంటర్ మెమో, మార్క్స్ మెమో కానివ్వండి లేదా సర్టిఫికేట్ కానివ్వండి, మీకు సంబంధించినటువంటి అదే ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డ్ లేదా మిగతా ఏ ఇతర సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ కానివ్వండి, ఫోటో, సిగ్నేచర్, ఇలా అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత, సో ఇక్కడ జిరాక్స్ కాపీస్ అని ఇవ్వలేదు, ఒరిజినల్ స్కాన్ సర్టిఫికేట్స్ అని మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ముందుగా స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఫీ పే చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నోట్ చేసుకోండి. ముందుగా ఫీ అనేది మీరు ఆన్లైన్ మోడ్లో పే చేసిన తర్వాత ఆ యొక్క ఫీ రిసిప్ట్ నెంబర్ని మీరు మెన్షన్ చేస్తూ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను మీకు అందించడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అఫీషియల్ డాక్యుమెంట్ నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ముందుగా మీరు కామెంట్ చేసే ముందు నోటిఫికేషన్ని ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత అప్పటికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క డౌట్స్ని తప్పకుండా క్లారిఫై చేస్తాను.